అందరిని ఒకటి చేసి మూడోసారి ఎలక్షన్లో గెలవడం నాలుగోసారి ఎలక్షన్లో గెలవడానికి వారు ముందు వరుసలో ఉండి చేయడం జరిగింది. ఏదేమైనా కూడా కేటీ రామారావు గారే కాదు, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా మరి ఈరోజు మనకు రెండు కళ్ళ లెక్క. అంతేకాకుండా తెలంగాణ రాబోయే రోజుల్లో గణపురం నియోజకవర్గం తెలంగాణ మొత్తము మళ్ళా గొప్పగా పార్టీ పరంగా కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మనం అందరం కూడా ముందు ఉండాలి. ఇప్పటికే మొన్ననే ఇప్పటి వరకు కడియం శ్రీహరి గారు 7గురిని అరెస్ట్ చేసి మరి జైల్లో పెట్టే సందర్భం, అక్రమ అరెస్టులు నిర్బంధాలు. ఆయన 94 నుండి 2004 టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆనాడు ఎన్కౌంటర్లు, అక్రమ అరెస్టులు, నిర్బంధము ఏ రకంగా అణిచివేతుందో మనందరూ కూడా తెలుసు. ఆయనకు అందుకనే దళిత దొరని, అదే కల్నాయక్ అని ఆయనకు పేర్లున్నాయి. ఆ రకంగా బీఆర్ఎస్కి వచ్చిన 10 ఏళ్ళు ఆయన పప్పులు ఉడకలే. ఏ రకంగా అక్రమంగా అరెస్ట్ చేయడానికి, కక్ష తీసుకోవడానికి అవకాశం దొరకలే. మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్లో జాయిన్ అయిందో మళ్ళా ఈరోజు కాంగ్రెస్ కామెర్లు కమ్మినట్టు, ఈరోజు పైత్యం ఎక్కినట్టు మళ్ళీ పాత రోజులు మళ్ళీ గుర్తొచ్చే విధంగా గణపూర్లో ఉన్నది. దానికి నిరసంగా ఈరోజు గణపురం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా కేసీఆర్తో మేము, కేటీ రామారావు ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్తో మేము అని చెప్పేసి ఈరోజు మొన్న పైత్యం ఎక్కినారు. మళ్ళీ అందరికీ తెలుసు, మళ్ళీ గుర్తొచ్చి ఆయన అరెస్ట్ 15 రోజులు జైలు నుంచి రాకుండా ఒక కేసు మీద 4-5 కేసులు పెట్టి బయటకు వచ్చినప్పుడు మరి అన్ని అన్నదండలు అన్ని రకాలుగా పార్టీ పరంగా కేటీ రామారావు గారు మనతో ఉండి మరి మనల్ని కాపాడడం జరిగింది. సో ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు. ప్రజా వ్యతిరేక విధానాల మీద గణపురం ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా పట్టుబట్టి కేటీ రామారావు సమక్షంలో జాయిన్ అయిదామని చెప్పేసి, ఇక్కడికి రావాలని చెప్పేసి మీరు కోరుకున్నందుకు మరి ఈరోజు అనేక కార్యక్రమాలున్న ఈరోజు మొత్తం మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మీ నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో పార్టీ నిర్ణయం కట్టుబడి అన్ని రకాలుగా మీతో మీ అడుగులో అడిగేసి మీ వెనుక గణపురం నియోజకవర్గం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు మధుసూదనాచార్య గారు ఆనాడు గణపురం నియోజకవర్గంలో నేను ఉప ముఖ్యమంత్రిగా, వారు స్పీకర్గా ఉన్నప్పుడు మరవలేని ఇద్దరం కలిసి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారి ఆశీస్సులతో నా భూతో నా భవిష్యత్ ఒక చరిత్రలో మిగిలిపోయే విధంగా మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. దాంట్లో వారి పాత్ర చాలా ముఖ్యం. సో ఆ రకంగా అట్లాగే అక్కడ మనం కాలేజీ మన కళాక్షేత్రాన్ని కూడా అప్పుడే తీసుకురావడం జరిగింది. ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు పెద్దలు మధుసూదనాచార్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై గణపూర్. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, యువ నాయకులు, మనందరి ప్రియతమ నాయకుడైనటువంటి కేటీ రామారావు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు రాజయ్య గారు, పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు, మహమూద్ అలీ గారు, గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, గణపురం మండలానికి సంబంధించినటువంటి సోదరి సోదరులందరికీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరాలి, రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టాలి, ఆ క్రమంలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు అప్పుడప్పుడు కొందరికి వస్తాయి. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, త్వరలో గణపురం నియోజకవర్గం చరిత్ర సృష్టించబోతున్నది అనేటువంటి విషయాన్ని మీతో పాలు పంచుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పాలనను మనమందరం ఒక రకంగా
తెలంగాణ జాతి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూపేణ రేవంత్ రెడ్డి అనేటువంటి వారిని ఏ మాటతో సంబోధించాలో తెలియడం లేదు, కానీ ఇటువంటి దుర్మార్గ పాలన కొనసాగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఇక్కడ మనందరికీ తెలుసు, మనమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం, రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్నాం. 2014 వరకు తెలంగాణ ప్రాంతం అంటే సమస్యల కాసారం. ఇక్కడ ప్రతిదీ సమస్యే, చివరికి బ్రతకడం కూడా సమస్య అయినటువంటి తెలంగాణను 14 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ దేశంలో సమస్యలు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, సుభిక్షంగా తయారైనటువంటి రాష్ట్రం, ఆత్మవిశ్వాసంతో ప్రజలు బ్రతుకుతున్నటువంటి రాష్ట్రం, వలసలు పోయినటువంటి ప్రజలు మా గడ్డ వీధికి మేము తిరిగి వెళ్ళాలనేటువంటి నమ్మకాన్ని కలిగించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే వీటన్నిటికీ కారకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. 60 సంవత్సరాల దుర్మార్గం ఒకవైపు, 10 సంవత్సరాల స్వర్ణయుగం మరొక వైపు అయితే తెలంగాణను ఆంధ్రతో కలిపి మన రాష్ట్రం ఏర్పడే నాటికి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య తెలంగాణ జీవితం గడిచిందో మళ్ళీ 13-14 మాసాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దుర్మార్గపు రోజుల్ని మళ్ళీ మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఎక్కడ చూసినా ప్రజల హాహాకారాలు, ప్రజల నిరసనలు, ప్రజల విమర్శలు, ప్రజల చీత్కారాలు, ఇటువంటి పరిస్థితి 15 మాసాల కాలంలో తెలంగాణలో కొనసాగితే ఆశాజనకమైనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒత్తిడి ఆలోచన కోర్టు పరంగా వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా గణపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం, చరిత్ర సృష్టించేటువంటి అవకాశం మీ ప్రాంతానికి మీకు రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇద్దరు మోసగాళ్ళు, ఇద్దరు ద్రోహులు, ఇద్దరు దుర్మార్గులు. ఒక ద్రోహి రేవంత్ రెడ్డి అయితే మరో ద్రోహి కడియం శ్రీహరి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఆ రోజు కడియం శ్రీహరి కనుక బీఆర్ఎస్ పార్టీలోకి రాక ఉంటే రాజకీయంగా ఏనాడో సమాధేయేవాడు. మళ్ళీ పునర్జన్మనిచ్చి అద్భుతమైనటువంటి అవకాశాలు. కడియం శ్రీహరి గారి గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో ఆయనను మించినటువంటి గొప్ప దుర్మార్గుడు ఇంకొకడు ఉండరు. ఒక వ్యక్తి తనకంటే ముందున్నాడు, ఒక వ్యక్తి తనకంటే మంచివాడైతే ఆయనను రకరకాల దుర్మార్గపు దుష్ప్రచారాల ద్వారా వ్యక్తిత్వ హననం చేయడం కడియం శ్రీహరి అనేటువంటి వ్యక్తికి అలవాటు. కాబట్టి ఈ విషయాలన్నీ గణపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైనాయి. కాబట్టి మీ మనసులు కూడా ఉపలాట పడుతూ ఉన్నాయి. ఉప ఎన్నిక రావాలి, ద్రోహం చేసినటువంటి వాళ్లకు బొందబెట్టేటువంటి అవకాశం మా నియోజకవర్గానికి మాకే దక్కాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీ ఆలోచన నెరవేరుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రాజయ్య గారు, కడియం శ్రీహరి ఇద్దరి గురించి ఆలోచించినప్పుడు తెలంగాణ కోసం ఆ రోజున్నటువంటి పార్టీని, పదవిని వదిలి తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన రాజయ్య గారైతే